వికారాబాద్ మండలంలోని త్రిపులార్ రహదారి విస్తరణపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా బతుకులు ఆగం చేయొద్దు, రైతులను తక్కువ అంచనా వేయకండి అంటూ రైతులు హెచ్చరించారు. రహదారి కోసం భూములను తక్కువ పరిహారంలో స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని వారు స్పష్టం చేశారు. త్రిపులార్ రోడ్డు సమస్యపై వికారాబాద్ మండల రైతులు జేఏసీని ఏర్పాటు చేశారు. త్రిపులార్ అలాట్మెంట్ మారకపోతే అమర నిరాహార దీక్షకైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. త్వరలో వికారాబాద్ జిల్లా నుండి పెద్ద ఎత్తున పాదయాత్ర చేపట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం రైతుల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, జనార్దన్ రెడ్డి, ప్రకాశం, కాళే సుందర్, పద్మారావు, సత్యనారాయణ, అంబారెడ్డి, మహేందర్ రెడ్డి, హర్షం, నర్సింలు మరియు త్రిపులార్ రైతులు పాల్గొన్నారు. పులుసుమామిడి విలేజ్ మాది. వికారాబాద్ భూ బాధితుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్. ఈ చాలా మంది నిరుపేద రైతుల కొరమే ఈ జేఏసీ ఏర్పడ్డది. ఇప్పుడు ఇంతకుముందు ఒక 2-3 సంవత్సరాల నాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ ఆవల అలైన్మెంట్ వచ్చింది. మరి ఇప్పుడు అది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకోరము ఇక్కడ మార్చిండు అని మీడియా వాళ్ళకి తెలుసు. మీడియా వాళ్ళకి బాగా తెలుసు ఎందుకోర మార్చిండు. ఈ రాజకీయం చాలా వీళ్ళు వాళ్ళ భూములు, పెద్ద మనుషుల భూములు కాపాడుకోవడానికి వచ్చిందని అందరికీ తెలుసు. మాకు తెలుసు, మీకు తెలుసు, పత్రికలకు కూడా తెలుసు. అయితే దాన్ని ఇప్పుడు పాత అలైన్మెంట్లో ఎందుకు ఇక్కడ మార్చారు అనేది ప్రజలందరికీ తెలపవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. దాన్ని ఎవరు చెప్తలేరు. ఎవరి దానికి పోయినా నువ్వు స్పీకర్ దగ్గరకో, ఎమ్మెల్యే దగ్గరకో, మంత్రి దగ్గరకో మాకేం తెలుసు అంటాడు. కలెక్టర్ దానికి పోయినా మాకేం తెలుసు అంటాడు. ఇవన్నీ అందరికి తెలిసి పెద్ద భూభాగవతం నడుస్తుంది. ఈ భూభాగవతం మా పట్టభూమిలో దొరికినాయా మీకు? మా నిరుపేదలే దొరికిరా మీకు? మరి పాత అలైన్మెంట్ ఎందుకు మార్చినారో సమాధానం ఎవడు కూడా చెప్తలేడు. ఏ మంత్రి చెప్తలేడు. ముఖ్యమంత్రి దానికి పోతుందా, ఇది పోతలేదా? దయచేసి మీడియా ప్రతినిధులు ముఖ్యమంత్రి ధరకు తీసుకెళ్లారని మనవి చేస్తున్నాము. మేము నిరుపేదల రైతులము. ఇంకా ఏంటంటే ఇప్పుడు మా నెక్స్ట్ కార్యాచరణ ఏంటంటే మౌన నిరాహార దీక్ష చేస్తాం. మా ప్రాణాలను ఇస్తాం. పోతే చిన్న ప్రాణమే కానీ మా భూములు లక్ష్య చాలు మాకు. మా రాబోయే తరం వాళ్ళు అనుభవిస్తాలు మాకు. మా ఇంట్లో కూడా మా పిల్లం పిల్లలు ఎలగొట్టినట్టు కొడుతున్నది. నువ్వు స్పీకర్ తెలుసా అంటావు, సీఎం తెలుసా అంటావు, ఈ రోడ్డు మారవడానికి రాదా అని మాకు చాలా వేధింపులు అయిపోతున్నాయి. తట్టుకోలేకపోతున్నాము. దయచేసి మీడియా ప్రతినిధులు మా పేదోళ్ళకి అందరికి జర సహకారం చేసి మా సైడ్ కొంచెం ఉండవలసిందిగా మేము కోరుకుంటున్నాం. నా పేరు కృష్ణారెడ్డి. కృష్ణారెడ్డి నా పేరు. నవాపేట మండలం మాది, వికారాబాద్ డిస్టిక్. నన్ను చేసి చైర్మన్గా నవాపేట మండలం నుంచి మా త్రిపులార్ రైతులందరూ కలిసి ఎన్నుకోబడింది. అయితే ఆ త్రిపులార్ రైతులకు నేను ఇప్పుడు సేవ చేయాలి, ఎప్పుడు సేవ చేయాలనేది చూసుకుంటూ కూర్చున్నట్టు. కాకపోతే ఈ అవకాశం నాకు ఇచ్చిర్రు. ఈ అవకాశం దృష్టిలో పెట్టుకొని ఎక్కడైనా ఏడైనా పోరాడడానికి రెడీ అయినాము. త్రిపులార్ రైతులందరూ కలిసి మా వెనుక ఉండి ముందుకు నడిచి ఏమైనా చేయగలుగుతాం. అయితే ఏమైందంటే త్రిపులార్ ముందు ఏముండే, కేసీఆర్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద భూస్వాములకి వెళ్ళి తీసాడు. పాప పైన వెంచర్లకి వెళ్ళి, ఇండ్లకి వెళ్ళి, అయితే రైతుల జోలికి రాలేదు ఎక్కడైనా. ఇప్పుడు ఏమైందంటే మా ఊరికి ముందున్న అలైన్మెంట్కు 6 కిలోమీటర్ల దూరంలో తీసిండు ఆయనది. వీళ్ళు తీసేసి ఇప్పుడున్న గవర్నమెంట్ తీసేసి మా ఊరి పక్కల నుంచి తీసుకొని పోతారు. మోన్పేట మండలం చూస్తే ఒక 10-12 గ్రామాల్లోకి వెళ్ళి వికారాబాద్ మండల్, నవాపేట మండల్, మోన్పేట మండల్, కుడకచల్ల మండల్, పూడూరు మండల్, ఈ మండలాన్ని తీసుకొని పోతారు. అంటే భూమి చిన్న రైతులు ఉన్నారండి మాకు. చిన్న అంటే అర్ధెకరా, 1/2 ఎకరా, 1 ఎకరా, 2 ఎకరాలు రోడ్డున పడుతున్నాం మేము. మా పిల్లలు ఏడుస్తున్నారు. మా భార్యలు మొత్తం ఇండ్లకి మమ్మల్ని నిలగొట్టారు. ఈ ఎమ్మెల్యే తెలుసు అంటావు, నీ ఎక్కడ ఎమ్మెల్యేనా? ఏడున్నాడు ఆయన ఎమ్మెల్యే. మంత్రి తెలుసు అంటావు, ఏడు నీ మంత్రి ఏడున్నాడు, ఎక్కడున్నాడు? అంత అనుకో, ఇంత అనుకో, మొత్తం రోడ్డు పని 10-20 సంవత్సరాలు రాజకీయం చేస్తా అంటావు. ఏదాని రాజకీయం అని మమ్మల్ని నిలదీస్తారు. మా ఇంట్లో బతకలేక సావలేక రోడ్డు పోటీ తిరుగుతారు. చెల్లెల గుట్టల చెల్లెలు తిరుగుతారు. మా ప్రభుత్వం మాకు ఏం చేసేటట్టు లేదు. ఈ ప్రభుత్వం ఏం చేయదు కూడా, చేసేటట్టు కూడా లేదు. ఈ రోడ్డు ఖచ్చితంగా మార్చాలి. మార్చకపోతే మేము ఎప్పుడు కూడా ప్రభుత్వం మీద నిలదీస్తాం, కొట్లాడతాం. కానీ తాగలేకనే అడుగున్నాం, ప్రాణాలకైనా ఎన్నికనే అడుగున్నాం. మాకు ఈ అలైన్మెంట్ పనిచేస్తేనే ఓకే. లేదంటే మేము ఇప్పుడు హైదరాబాద్లో ఒక బై ఎలక్షన్ జరుగుతుంది. అందరికి తెలుసు, మీడియా వాళ్ళకు కూడా తెలుసు. బై ఎలక్షన్ జరుగుతుంది. ఆ బై ఎలక్షన్లో ఏడికెళ్ళి ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ మొత్తం కలిపి రైతుల మించుమించు
ఆర్ఆర్ భూముల రైతులము ఒక 200 మంది నామినేషన్ వేసి పేరు ఎవరిది లేదు ఇంకా నామినేషన్ వేస్తామని మేము ఇప్పుడు అనుకుంటున్నాము. కావాలంటే రేవంత్ రెడ్డికి హెచ్చరిక చేస్తున్నాం, వేస్తామంట. 200 మంది రైతులం నామినేషన్ చేసి చూపిస్తాం. ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ఓడగొడతాం ఖచ్చితంగా. ఈ ప్రభుత్వం ఎవరైతే నిలబడతారో ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టినాక మేము నిద్రపోము. ఖచ్చితంగా మేము నిలదీస్తున్నాం. ఈ ఆర్ఆర్ను మాకు ఇక్కడ నుంచి తీసేయగలరని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాం.